హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ మహి తెలుగమ్మాయి. థంబ్‌నెయిల్ చూసి లోపల ఒకటి బయట ఒకటి ఉందని డిసైడ్ చేయొద్దండి. ప్లీజ్ వీడియో చివరి వరకు చూస్తేనే గదా మీకు అర్థం అవుతది. ఏదో ఫస్ట్ ఒక 2, 3 మినిట్స్ చూసేయడం, మీకు నచ్చినట్టు కామెంట్లు పెట్టేయడం, అది నాకు బాధగా లేదండి. మీరు మొన్న అన్నారే ఒక వీడియో పెట్టాను, నాకు రాజు గారి భార్యగా చేయడం నాకసలు ఇష్టం లేదు. ఇష్టం లేకుండానే నటించానని థంబ్‌నెయిల్. నువ్వేం పెట్టావు థంబ్‌నెయిల్ లోపల ఏముంది అంటే, మీరు చివరి వరకు చూస్తేనే గదండీ మీకు తెలుస్తది. సో, అదే నేను జెప్తాను. ఇప్పుడు అది వీడియో చేయడానికి ఫస్ట్ రీజన్ గూడా అదేనండి. ఏమంటున్నారు ఫస్ట్ క్వెషనొచ్చేసి, రాజు గారితోని మీరు వీడియో పెట్టారు. కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేశారు? సో, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింటొచ్చేసి, నువ్వు రాజు ఆలగడ్డ భార్యవా? నిన్ను పెళ్లి చేసుకున్నాడా? అందుకే మీ ఇంట్లో 3 రోజులున్నాడా? అందుకే మీ ఇంట్లో ఉంచావా? ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మళ్ళీ థర్డ్ పాయింట్ ఏంటంటే రాజు ఆలగడ్డ అంత మంచివాడు కాడు. నువ్వు జాగ్రత్త చెప్పేసి అంటున్నారు. జాగ్రత్త అంటే ఏంటి జాగ్రత్త? అతనేమి నా దగ్గరికొచ్చి అప్రోచ్ అయ్యి నాకు అతను మెసేజ్ చేయలేదు. నేనే అతన్నడిగాను. మీతో వీడియోస్ చేయాలండి మీరు అంటే వాళ్ళ హెల్పింగ్ వీడియోస్ అవి నేనప్పుడు వైషు ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఛానెల్ అయితే నేను ఫాలో అయ్యేదాన్నండి. అప్పుడు వాళ్ళు కోర్స్ కోసం నంబర్స్ పెట్టేవారు గుర్తుందా? నేనప్పుడు అందులో కాంటాక్ట్ అయితే నేను మెసేజ్ పెట్టిన 3 మంత్స్ తర్వాత వాళ్ళు జూసారనమాట నా మెసేజ్. నేను వాళ్ళకి కోర్స్ కోసం వాళ్ళు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాను. వాట్సాప్ నంబర్ ఇచ్చేవారు కదా! అప్పుడు స్క్రీన్ మీద. వాళ్ళు ఫాలో అయినోళ్ళకి తెలిసుంటది. కోర్స్ కావాలంటే 5000 రూపీస్ 5000 కోర్స్ అండి. స్క్రీన్ మీద నంబర్‌లకి ఫోన్ ఆర్ మెసేజ్ చేయండి అని జెప్పేసి. సో, నేనప్పుడు మెసేజ్ చేశాను వాట్సాప్‌లో. నేను చేసిన తర్వాత 3 మంత్స్ తర్వాత వన్ ఫైన్ నైట్ మార్నింగ్ కూడా కాదు. ఏమని మెసేజొచ్చింది? నేనేం పెట్టాను, నా పేరు సో అండ్ సో వైజాగ్ అని జెప్పి పెట్టా నేను. పెడితే వాళ్ళేమో ఓకే. ఏండి మీది వైజాగా అని అడిగారు ఆళ్ళ ఫస్ట్ రిప్లై. అవునండి వైజాగే అన్నాను. అప్పుడు ఇక్కడ ఐపీఎల్ మ్యాచెస్ అవుతున్నాయి మన వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో. ఏదో మ్యాచ్ ఉందిక్కడ. సో, మీరు మాకు 2 టికెట్స్ ఇప్పించగలరా? అంటే, షూర్ అండి నేను ఇప్పిస్తాను. బట్ మీరు నాకొక చిన్న ఇంటర్వ్యూ లాగా ఒక చిన్న వీడియో ఇవ్వండి అంటే, అప్పుడు నైట్ వాళ్ళకి డబ్బులేసారు. నేనేం ఫ్రీగా టికెట్స్ ఇవ్వలేదండి. వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకిచ్చాను కాబట్టి డబ్బులున్నా ముందు రోజు అంటే టికెట్స్ దొరకవు మనకు తెలుసు కదా! ముం ఆహ్, ఎప్పుడు బుక్ చేసుకుంటారు మ్యాచ్ అంటే, అలాంటిది నేను ముందు రేపు తెల్లవారి మ్యాచ్ అంటే నైటే టికెట్స్ ఇప్పించాను వాళ్ళకి. వీఐపీ టికెట్స్ అది కూడాను. తీసుకున్నాను. వాళ్ళు పాపం ఫ్లైటేసుకొనొచ్చారు ఆ మ్యాచ్ కోసం. అంటే వాళ్ళెంత డ్రీమో చూడండి. మరి అప్పటికప్పుడు ఫ్లైట్ అంటే ఫ్లైట్ టికెట్స్ కూడా అంత ఘోరంగా ఉంటాయి రేట్లు. ఫ్లైటేసుకొని వచ్చారు. చాలా చాలా పెద్ద థాంక్స్ చెప్పారు. వాళ్ళున్న లొకేషన్ అయితే నాకు షేర్ చేశారు. నేనైతే వెళ్లి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాను. పార్ట్ 1, 2 అని 2 పెట్టాను. నా వీడియోస్‌లో చూస్తే మీకు తెలుస్తది. సో, 2 గూడా ఒకటి 30కే ఎళ్ళింది పార్ట్ 1, పార్ట్ 2 వచ్చేసి 10కే ఎళ్ళింది. తర్వాత నేను చాలా వీడియోస్ చేశాను. కానీ అస్సల రీచ్ లేదు. 1,000 కూడా రాలేదు. నేను తర్వాత చేసినవి కూడా వీడియోసే కదండీ! కానీ రీచ్ రాలేదు. కానీ ఆ 2 వీడియోస్ రీచొచ్చాయి. ఆ తర్వాత కొన్ని నెలలు పోయిన తర్వాత నేనే వాళ్ళనడిగాను. నేనే మళ్ళీ వాళ్ళనడిగాను. మళ్ళీ నాకు యూట్యూబ్ కొంచెం హెల్ప్ చేయండి. నాకు యూట్యూబ్ చేసుకోవడం ఇష్టం. నాకేం తెలీదు ఎలా చేయాలి, ఏంటి అనేసి అడిగితే అప్పుడు వాళ్ళేమన్నారంటే, సరే చేద్దాం వైజాగ్ వస్తే కలుద్దాం. అలా అడగ్గా 2 ఇయర్స్ తర్వాత ఓకే. మేము వైజాగ్ వస్తాము. నీకోసం అని కాకపోయినా మాకు అరకు కూడా ఎళ్ళాలి అని ఉంది కాబట్టి, అరకు ఎళ్తాం కాబట్టి మీ ఇంట్లో ఒక 2 డేస్ ఉండి, నీకు వీడియోస్ అవి హెల్ప్ చేసి, మేము అరకెళ్తాం. ఆ తర్వాత ఇంటికెళ్తాం. దీపావళికి మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలి. దీపావళి అతనికి చాలా స్పెషల్ అని చెప్పారు. ఎందుకంటే, ఆళ్ళ పిల్లలు ఏ ఫెస్టివల్‌ని అంత ఎంజాయ్ చేయరట. దీపావళిని మాత్రమే చాలా ఎంజాయ్ చేస్తారట. అతనికి ఇష్టమట. వచ్చిన దగ్గర నుంచి పిల్లలు అనుకునే ఉన్నారండి. సో, ఆ విధంగా మేము వీడియోస్ ఇంకొకటి భార్యగాని ఎందుకు యాక్ట్ చేయాలి? అలా మీరు వెనక్కి తిరిగి ఆ పెళ్లి చూపులు, ఆ వీడియోలో ఎలా ఉంది? అతను మంచివారు గాదు అట్లా చెప్తున్నారండి. ఎందుకండి? అతను మంచివారో, చెడ్డవారో పక్కన బెడితే, నా వరకు నాతో ఎలా ఉన్నారు? అంతేనా? నా వరకు నాతో ఎలా ఉన్నారు అనేదే కావాలి. నాతో అయితే చాలా బావున్నారు. నేను అతన్ని అన్నయ్య అని పిలుస్తానండి. వీడియో వరకు అయితే మేము అలాగ యాక్ట్ చేస్తాం. నేనొక యాక్టర్‌ని. నేను ఏ మూవీలోనైనా, సీరియల్‌లోనైనా, వెబ్ సీరీస్‌లోనైనా ఎవ్వరికై భార్యగా యాక్ట్ చేస్తాను. అలా అని అందరూ నా భర్తలయిపోరు కదండీ! అందరికీ నేను భార్యనయిపోను కదండీ! ఇది కూడా కాన్సెప్ట్ వైస్‌గా నేను అలా చేయాల్సొచ్చింది. మీరందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేని, బుద్ధి లేని వాళ్ళైతే ఎన్ని మెసేజ్‌లైనా పెడతారు. దాన్నయితే నేను అస్సల పట్టించుకోను.
నేనేం చేయాలనుకుంటున్నానో అదైతే చేస్తాను. 2 పనులైతే తప్పండి. అవి మీకు తెలుసు. అవి కాకుండా ఏం చేసినా తప్పైతే లేదు. సో, నేనిలా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను వాళ్ళతోని. కాకపోతే ఇప్పుడప్పుడే కాదు. నేనెళ్ళాలి ఈసారి ఆ విలేజు. సో, నేను పెట్టిన వ్లాగ్స్ అన్నీ మీరు జూస్తే నాకు గూడా ఎవరితోని అలా వీడియోస్ చేయాల్సిన అవసరం ఉండదు గదండీ! నేను రాజు ఆలుగడ్డ అని పేరు పెడితేనే మీరు తీసుకుంటారు. జనాలు గూడా. మీరు అంటే జనాలు. సో, వీడియో చివరి వరకు చూసిన వరకైతే నేను ఈ వీడియో ఎందుకు చేశాను, ఏంటి అని తెలుస్తది. ఇంకా మీరు బ్యాడ్ కామెంట్స్ పెడితే నేను ఇంకేం చేయలేను. చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ రాజు ఆలుగడ్డతో వీడియోస్ చేయండి అక్క. చాలా బాగుంది అంటున్నారు. మళ్ళీ ఆలుగడ్డ ఎప్పుడొస్తారని చాలా మంది అడిగారు. అతని వల్ల నాకు చాలా సబ్‌స్క్రైబర్స్, వాచ్ టైమ్ కూడా వచ్చింది. థాంక్ యూ సో మచ్ రాజు గారు. మీరు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. లడ్డు రెడ్డి గారు మీకు కూడా చాలా చాలా థాంక్స్ అండి. 100 మంది 100 రకాలుగా అనుకున్నా, మీరు నాతో ఎలా ఉన్నారు, నేను మీతో ఎలా ఉన్నానో మనకదే ఇంపార్టెంట్ అండి. జనాల కోసం నేనంటలే వాళ్ళుంటేనే మనం. కాదనట్లేదు. కాపోతే ఆ 100 మంది గూడా నెగెటివ్ మాట్లాడరండి. 100లో 10 మంది మాత్రమే. ఆ 10 మందికి సమాధానమే ఇది. 10 మంది గూడానా మీతో వీడియో చేస్తే కామెంట్ పెడతారు. నార్మల్‌గా అయితే వాళ్ళ కనీసం వీడియో గూడా చూడరు. అది అన్నమాట. సో, నా మాటలు ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి. దయచేసి బాధ కలిగేలాగా అయితే మాట్లాడొద్దు ప్లీజ్. సో, 'మహి తెలుగమ్మాయి' ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గైస్ కొంచెం సపోర్ట్ చేయండి. మోనిటైజేషన్‌కైతే మన ఛానెల్ చాలా దగ్గరలో ఉంది. మీరందరూ తలుచుకుంటే ఎంతసేపు కాదు. వీడియో చూసిన తర్వాత లాస్ట్‌లో ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు థాంక్ యూ ఆల్. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.